ఓ చిన్నారులు, నేడు మనం హనుమంతుడి పుట్టుక కథ వినబోతున్నాం. సిద్ధమా? ఒకప్పుడు కేసరి అనే వానర రాజు, అంజని అనే దేవతను పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళిద్దరూ మంచి భక్తులు, కానీ పిల్లలే లేరు. పిల్ల కోసం అంజనీ దేవి గాఢంగా తపస్సు చేసింది. అప్పుడు వాయుదేవుడు ఆమె తపస్సు చూసి మెచ్చిపోయాడు. తన ఆశీర్వాదంతో అంజని గర్భవతిగా అయింది. చివరికి ఆమెకు ఒక బలమైన వానర శిశువు పుట్టాడు. ఆయనే మన శ్రీ హనుమంతుడు. అందుకే ఆయనను వాయుపుత్రుడు అంటారు. చిన్నప్పటినుంచే హనుమంతుడు చాలా చురుకుగా, బలంగా ఉండేవాడు. ఒకసారి ఉదయాన్ని పండుగ అనుకుని ఆకాశంలోకి దూకేశాడు. దేవతలే వచ్చి ఆపాల్సి వచ్చింది. ఇలా బాగా పెరిగి చివరికి రాముని సేవలోకి వెళ్ళాడు. రామాయణంలో ఆయన ఎంతో గొప్ప సేవ చేశాడు. హనుమంతుడిని మనం ఎందుకు ఇష్టపడతామో తెలుసా? ఆయన బలవంతుడు మాత్రమే కాదు, మంచితనంతో, భక్తితో కూడినవాడు. ఇప్పుడు హనుమంతుడిని మనస్ఫూర్తిగా మొక్కితే ఆయన మనకు బలాన్ని, ధైర్యాన్ని ఇస్తాడు. ఇంతే చిన్నారులు, ఇది మన హనుమంతుడి పుట్టుక కథ. మళ్ళీ మరో మంచి కథతో కలుద్దాం.